సభ ముందు ఉన్న మన కాపు పెద్దలకు నాయకులకు సోదరి సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం ఫస్ట్గా కురువృద్ధులు అని చెప్పి మన లింగంశెట్టి ఈశ్వరరావు గారిని వేదిక మీద పిలిచాం. ఆ లింగంశెట్టి ఈశ్వరరావు గారు 60 ఏళ్ళు, అందరూ సైక్షపూర్తి 60 ఏళ్ళే చేసుకుంటారు. ఆయన 60 ఏళ్ళ రాజకీయ జీవితం ఫంక్షన్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్లో నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. ఆయనకి వెళ్ళటానికి ఈ రోజు కూడా ఆయన అంత రాజకీయ జీవితం అనుభవించి కూడా ఆటోలో మాట్లాడుకొని ఎక్కడికైనా వెళుతున్నారు అని అనౌన్స్ చేశారు. రాము గారు వీళ్ళంతా చెప్పారు. నేను ఎంతో చలించిపోయి నేను మా అన్నయ్య గారు ఆయన ఫ్రెండ్స్, ఆయన దగ్గర మేము ఆయన ముందు తిరిగి జీవించి ఉన్నాడు. మేము ఆయన చూసి నేను ఆ రోజు దాసరాము గారికి మన మాదా రాధా గారికి వీళ్ళందరినీ పిలిచి 1,00,000 రూపాయలు ఆయన కారు కొనడానికి నా వంతుగా నేను విరాళం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి ఉన్నాను. కానీ ఆ 1,00,000 రూపాయల విరాళం రాము గారు కానీ రాధా గారు కానీ ఎవరు కూడా తీసుకొని 10 లక్షల రూపాయలు వెహికల్ వచ్చేటట్టుగా ఆయనకి అందరూ చందాలు వేసుకొని ఇవ్వమని కోరుకుందామని నా అభిప్రాయం. దానికి అనుగుణంగా ఈరోజు నేను 1,00,000 రూపాయలు రాము గారి చేతికి ఇస్తాను. తర్వాత ఇప్పుడు లోపైనా మీరు ఎవరైనా కానీ ఆయన్ని మన కురువృద్ధులు మన రాజకీయ ఇప్పుడు ఆయనకి 80 ఏళ్ళ వయసు ఉన్నది. మా అన్నయ్య గారి స్నేహితులు మేము వాళ్ళ ముందు జీవించి ఉన్నాం. దాని సందర్భంగా నేను 1,00,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాను. మీరందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరిస్తే ఆయన 10 లక్షల కారు మనం కొనిపెట్టగలము. అది దాసరి రాము గారికి దాసరి రాము గారికి మీరందరూ కూడా తర్వాత అయినా సరే ఇవ్వండి. మీరందరూ దాసరి రాము గారితో టచ్లో ఉంటారు కాబట్టి ఈరోజు ఇప్పుడు నా జేబులో 50,000 ఉంది. 50,000 దాసరి రాము గారికి ఇస్తున్నాను. ఇది కూడా తర్వాత ఈ మీటింగ్ కూడా మనోడంతా కూడా ఒక కలిసికట్టుగా ఉండాలని మేము మన రామా కామర్స్ మాస్టర్ గారు, మన మల్లికార్జునరావు గారు, మన మిర్యాల శ్రీనివాసరావు గారు మేమంతా కలిసి ఒక కృష్ణదేవరాయ సేవా సంఘం పెట్టాం. అప్పుడు రాము గారు వాళ్ళందరూ కూడా మా అందరికి సహకరించారు. రాము గారు కూడా ఐక్యతగా ఒక కాపు కులాన్ని ఒక తాటి మీదకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నం మేము చేసి విరక్తి చెంది విరమించాం అన్నట్లుగా ఇప్పుడు ఎవరు మనం చెప్పారు చూసారా, మన తులసి రామచంద్ర ప్రభు గారు. అలానే మేము కూడా ఒక రకంగా నేను కూడా డిస్టర్బ్ అయ్యి సైలెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా అయినా మళ్ళీ మన కాపుల ఐక్యతంతా రాము గారి ఆధ్వర్యంలో ఒక ఐక్యతలోకి వచ్చి మన కాపులంతా ఒక తాటి మీద నిలబడి మన ఓటు మన సీటు దానికి మీరు సహకరించి అందరూ కూడా కాపు కులస్తులు ఏ పార్టీలో ఉన్నా మన కాపు కులస్తులతో ఒక ఐక్యత మేరకు ఒక ఐక్యతగా వచ్చి చేయాలని నేను మనసా కోరుకుంటూ ఈ సభ నిర్వహిస్తున్న దానికి ఉడతా భక్తిగా నేను 11,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాను. నేను ఎందుకు ఉడతా భక్తి అన్నానంటే నేను ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఆర్థికంగా దెబ్బతిన్నా. లేకపోతే 1,00,000 రూపాయలు కూడా దానికి కూడా అనౌన్స్ చేసేవాడిని. ఈశ్వరరావు గారికి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. దానికోసం నేను 11,000 చెప్పాను. ఈసారి నేను మళ్ళా నేను పుంజుకుంటే 1,00,000 రూపాయల దాకా ఇవ్వడానికి సహకరిస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.